దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు నడిపించినటువంటి రాజేష్ గారికి మరియు పాటలు పాడినటువంటి సంఘస్థులకి మరియు ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్య సందేశానికి వెళ్దాం మనము. మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రశస్త సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య సందేశానికి వెళ్దాం. దయచేసి నాతో పాటు ప్రార్థన ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వోన్నతుడైన దేవ, మీకు అందరం స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని అందరినీ ఇక్కడికి నడిపించారు ప్రభువా. మీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి, భద్రతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో నాయన, ఈ సమయంలో మీరందరూ ఆయన మీ మాట కోసం నాయన ఎదురు చూస్తున్నారు నా దేవా. మీ వాక్య సందేశంలోనైనా మీరు నేర్పించేటటువంటి ప్రతి విషయాన్ని నాయన హృదయంలో భద్రపరుచుకునేందుకు, ఇదిగో నాయన మా జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు నాయన మీ బైబిల్ దీపము ద్వారా నాయన మేమందరం వెలిగించబడేందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి మంచిది. మరి మనము వాక్య సందేశానికి వెళ్దాము. ఎవరు మాట్లాడద్దు, సౌండ్ చేయొద్దు. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసుకొని వాక్య సందేశాన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. బైబిల్ గ్రంథం లేనటువంటి వాళ్ళు మరి వింటూ వాక్యాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తున్నాము. మరి ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వచనాలు చదివి సహాయం చేయాల్సిందిగా మనం చేస్తున్నాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలండి. ఇది మొదటగా దేవునికి సంబంధించినటువంటి విషయాల గురించి కనుక మనము ఆలోచన చేస్తే, మొదటగా దేవునికి సంబంధించి మనకు కనపడేటటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అయితే సృజించినప్పుడు భూమి ఎలా ఉన్నదంట? నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు. ఈ ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల నుంచి మీరు సమాధానం చెప్పాలి. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఇప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అన్నాడు కదా. ఇది సృజించిన తర్వాత, సృజించడానికి ముందు? ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే ఇప్పుడు నేను చెప్పేటటువంటి వాక్య సందేశం మీకు అర్థం అవుతుంది. దేవుడు భూమిని సృజించిన తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెనా, లేకపోతే సృజించడానికి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నటువంటి భూమిని తీసుకొచ్చి ఆయన సృజించి ఆకారాన్ని తీసుకొచ్చాడు? చెప్పాలి. సృజించిన తర్వాత నిరాకారంగా ఉన్నిందా? సృజించడానికి ముందు నిరాకారంగా ఉన్నిందా? మీలో మీకే ఐక్యత లేదు, మరి మాకెలా అర్థం అవుతుంది? ఏదో ఒకటి చెప్పండి. సృజించిన తర్వాత భూమి నిరాకారంగా ఉన్నిందా? శూన్యంగా ఉన్నింది. జలాలు ఉన్నాయి అప్పుడు. తర్వాత వెంటనే ఏం రాశాడు? చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అంతేనా? కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదా? సృజించిన తర్వాత భూమి నిరాకారంగా ఉండిపోయిందా? భూమి అంటే ఏంటి అని తెలిస్తే మనకి భూమి సృజించిన తర్వాత నిరాకారంగా ఉన్నిందే, ఆకారంగా ఉన్నిందే అనేది తెలుస్తుంది. భూమి అంటే ఏంటి? నిరాకారం అంటే ఏంటి?
భూమికి ఆకారం లేదా? లేదా? ఏ ఆకారంలో ఉంటుంది భూమి? మరి ఆకారమే కదా అది. గుండ్రటి ఆకారం మీకు ఆకారంగా కనిపించట్లేదా? గుండ్రటి ఆకారం ఆకారం కాదా? ఆకారమే. మరి సృజించిన తర్వాత ఆకారం లేకుండా ఉండింది అంటున్నాడా? సృజించడానికి ముందు ఆకారం లేదంటున్నాడా? ఇది బైబిల్ని మనం చదివేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను గమనించాలి. అదేంటంటే ఇది సైడ్ ఎడిటింగ్. ఇది సైడ్ ఎడిటింగ్ తెలుసా మీకు? సైడ్ ఎడిటింగ్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని గురించి చెప్పేటప్పుడు పైన ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తారు. కొరిమెర్ల సంఘము గ్రామము కట్టబడుట అనేది, కట్టబడింది అనేది ఒక హెడ్డింగ్ అనుకోండి. ఎట కట్టారు కొరిమెర్ల గ్రామాన్ని? కొరిమెర్ల గ్రామం కట్టబడటానికి ముందు అక్కడంతా కూడా ఏమున్నాయి? చెట్లు, రాళ్ళు, పొట్లు, ఇంకా అడవి జంతువులు, నెమళ్ళు, ఇంకా అడవి పందులు, ఇవన్నీ ఉండేవి. అర్థమైందా? మరి ఇలా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని చిన్నగా మలుచుకుంటూ 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 వచ్చి ఇల్లులు కట్టుకుంటూ రోడ్లు వేసుకుంటూ ఇంకా వాటిని సాఫీగా అన్ని కూడా మలుచుకుంటూ 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 వచ్చి ఒక అందమైనటువంటి గ్రామంగా తయారు చేశారు. దీనికి రెఫరెన్స్ ఎక్కడ ఉన్నాయా అంటే మళ్ళీ యెషయా గ్రంథంకి వెళ్ళి కనుక చూస్తే, సమయం లేదు కాబట్టి మీరు నోట్ చేసి పెట్టుకోండి, చదవండి. మా మెయిన్ కాన్సెప్ట్ ఇది కాదు. నేను మిమ్మల్ని ఊరికి ఆలోచింపజేయడానికి దీని గురించి మాట్లాడుతున్నాను. ఆడేం రాసి ఉంటుంది అంటే, దేవుడు భూమిని నివాస యోగ్యముగానే సృష్టించాడు, గానే పిచ్చి పిచ్చిగాను, ఆకారం లేకుండాను, పనికి రాకుండాను, జనాలకి ఉపయోగపడినట్టుగా తయారు చేయలేదు ఆయన అని రాసి పెట్టారు. ఏం రాసి పెట్టారు? భూమి మనుషులకు ఉపయోగపడేటట్టే భూమిని ఎలా తయారు చేశాడంటే దేవుడు మనుషులకు ఉపయోగపడేటట్టే తయారు చేశాడు, కానీ మనుషులకి ఉపయోగపడినట్లుగా ఆకారం లేకుండా సృష్టించలేదు అని రాసి పెట్టారు. అంటే అర్థం ఏంటయ్యా అంటే, భూమిని దేవుడు ఎలా తయారు చేశాడు అంటే గుండ్రంగా ఆకారంగా మలిచాడు. అయితే తయారు చేయడానికి ముందు ఎలా ఉంది? ఎలా ఉంది భూమి? నిరాకారంగాను, శూన్యముగాను. శూన్యం అంటే ఏంటి అర్థం? ఏమీ లేదు. ఏమీ లేని దానిలో నుంచి ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చాడు ఆయన. అర్థమైందా కాన్సెప్ట్? ఏమీ లేనటువంటి పదార్థాల నుంచి, బాగా అర్థం చేసుకోవాలి, ఏమీ లేనటువంటి పదార్థాల నుంచి కంటికి కనపడేటటువంటి పదార్థాన్ని తయారు చేశాడంట. కంటికి కనిపించినటువంటి పదార్థాల నుంచి కంటికి కనిపించేటటువంటి పదార్థాలని తయారు చేశాడు. అయితే ఈ కంటికి కనిపించినటువంటి పదార్థాలు మన కళ్ళకి కనపడటం లేదు కదా అని అవి లేవు అంటే, అవి లేవు, మా కంటికి కనిపించట్లేదు కదా, గాలి మా కంటికి కనిపించట్లేదు కదా, అది లేదు అన్నారు అనుకోండి. ఆక్సిజన్ మా కంటికి కనిపించట్లేదు కదా, అది లేదు అన్నారు అనుకోండి. కార్బన్ డైఆక్సైడ్ మన కంటికి కనిపించట్లేదు కదా, నైట్రోజన్ మన కంటికి కనిపించట్లేదు కదా. ఇవన్నీ మన కంటికి కనిపించకపోయినా గానీ మనతో పాటు ఈ వాతావరణంలో నివసిస్తున్నాయి. అర్థమైందా మీకు? ఏమర్థమైంది? మనకి కంటికి కనిపించని వాతావరణం కూడా ఒకటి ఉంది. మన కళ్ళతో చూసే వాతావరణంతో పాటు మన కంటికి కనిపించినటువంటి వాతావరణం కూడా ఒకటి ఉంది. అదే శూన్యము. ఈ శూన్యం అనేటటువంటిది ఏమీ లేనటువంటిది కాదు. ఆకాశంలో నుంచి చూసినప్పుడు మన కంటికి కనిపించేది ఏముంటది? నక్షత్రాలు మాత్రం కనిపిస్తాయి, సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కనిపిస్తాడు, తోకచుక్కలు కనిపిస్తాయి. ఇట్లా కొన్ని మాత్రమే మనకు కనిపిస్తాయి. అంత మాత్రాన మన టెలిస్కోపులకి ఏం కనిపించట్లేదు. మన టెలిస్కోపులు కనిపించేది ఈ గెలాక్సీలే, ఈ నక్షత్రాలే, ఈ గ్రహాలే. కాబట్టి ఇంతకు మించి ఇంక ఏమీ లేవు ఆకాశంలో అనుకుంటే పొరపాటు. ఏముంది ఆకాశంలో? దేవుని యొక్క సింహాసనం ఉంది. ఏముంది అంటాడు కీర్తన గ్రంథంలో? ఏం రాస్తారు? ఆకాశము నీ సింహాసనము, భూమి. చూసారా? దేవుని యొక్క ఆకాశంలో దేవుని యొక్క సింహాసనం ఉంది, దేవుని యొక్క పట్టణం ఉంది. యెరూషలేము, నూతన యెరూషలేము అని మనం పాడుకుంటాం కదా పట్టణం. ఇది
అతి భయంకరమైనటువంటి మనం విలువ కట్టలేనటువంటి వస్తువుల ద్వారా తయారు చేయబడినటువంటి ఒక పట్టణము మన కోసం ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు ఆకాశంలో. అయితే ఇవన్నీ కూడా మనము చూడలేము. అలాగే ఈ భూమి కూడా పుట్టక ముందు మనకి కంటికి కనిపించినటువంటి శూన్యముతో నింపబడి ఉన్నిందంట. అయితే ఈయన ఏర్పాటు చేసిన తర్వాత ఇది మన కంటికి కనిపించింది, ఒక ఆకారం వచ్చింది, జన నివాస యోగ్యంగా మారింది. అర్థమైంది కదా? అయితే ఇక్కడ వెంటనే రాసి పెట్టబడినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎక్కడ అల్లాడుచుండిందంట? ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాశాడు. ఇక్కడ దేవుడు అంటే యెహోవా దేవుడు, దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు అంటే యేసు ప్రభు. ముగ్గురు త్రిత్వం కనబడుతుంది. ఇక్కడ ఏం కనబడుతుంది? త్రిత్వం అంటే ముగ్గురు వ్యక్తులు కనబడతారు. ఎక్కడ కనబడతారంటే ఇంకా కొంచెం కిందకి వచ్చి చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలోనికి అక్కడ అంటున్నారు, మనము మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి అని మాట్లాడుకుంటున్నట్టుగా కనపడుతుంది. పైనుంచి కనుక చదువుకుంటూ వస్తే ఒకే వ్యక్తి చెప్తున్నట్టుగా, ఒకే వ్యక్తి ఉన్నట్టుగా, ఒకే వ్యక్తి ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్టుగా కనపడుతున్నప్పటికీ కూడా కిందకు వచ్చి చూసినట్లయితే ఒక వ్యక్తి లేదు అక్కడ, కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ వ్యక్తులు, మిగతా 2 వ్యక్తులు ఎవరయ్యా? మిగతా వాళ్ళు ఎవరితో మాట్లాడుకుంటున్నారంటే దేవుడు అనేటటువంటి పేరులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు, అలాగే యెహోవా దేవుడు, తండ్రిగా పిలువబడుతున్నటువంటి, తండ్రిగా పరిచయం చేయబడినటువంటి యెహోవా దేవుడు, ముగ్గురు కూడా ఈ శూన్యములో, ఏ శూన్యములో? మనం ఇప్పటి వరకు చదువుకున్నటువంటి ఆ శూన్యములో జలముల పైన అల్లాడుచున్నటువంటి ఆత్మ అని చెప్పబడింది కదా, అక్కడ ఉన్నట్టుగా కనపడతారు. అర్థమైందా? ఇక్కడ వరకే అర్థమైందా? ఈ బైబిల్ మొత్తం కాన్సెప్ట్ అంతా ఏంటంటే, మనము ఈ యొక్క విశ్వంలో, ఏ విశ్వంలో? యూనివర్స్ అంటారు కదా, భూమి కావచ్చు, పరలోకం కావచ్చు, పరదేశ్ కావచ్చు, లేకపోతే ఇంకో వేరే ప్రదేశం కావచ్చు, ఈ విశ్వంలో కంటిన్యూ అవ్వడం ఎలాగా అనే దాని గురించి మాత్రమే రాసి పెట్టబడి ఉంటది. ఏం రాసి పెట్టబడి ఉంటది? వింటున్నారా? ఏం మాట్లాడుతున్నాను నేను? వింటున్నారా? ఇప్పుడు నేను చెప్పినటువంటి పదం మీకు అర్థమైందా? ఈ బైబిల్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఈ విశ్వంలో అంటే భూమి మీద కావచ్చు, పరలోకంలో కావచ్చు, పరదేశంలో కావచ్చు, లేదా వేరే ఇతర ప్రదేశాల్లో కావచ్చు, మనము జీవించడం ఎలాగా, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటి విషయం గురించి మాత్రమే ఈ బైబిల్ గ్రంథము మాట్లాడుతుంది. ఇంకా మొత్తం ఏమైతే బైబిల్ గ్రంథంలో రాసి పెట్టబడి ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఎలాగా కంటిన్యూ అవ్వడం, లైఫ్, మన బాధ కూడా అదే కదా, అవునా కదా? మన బాధ ఏంది? ఓఎమ్మ 60 వచ్చేసినాయి, ఓఎమ్మ 70 వచ్చేసినాయి, ఓఎమ్మ 80 వచ్చేసినాయి, ఇంకేది నా బతుకు, నా పరిస్థితి ఏంటి, చచ్చిపోతే ఏడాది వెళ్తానో తెలియదు, ఇదే కదా అందరి బాధ. ఈ బాధే బైబిల్ కూడా చెప్తా ఉంది. 70 వచ్చినా, 80 వచ్చినా, 90 వచ్చినా, 100 వచ్చినా తర్వాత పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఈ బైబిల్ గ్రంథం. ఏ లోకంలో నువ్వు మళ్ళీ కళ్ళు తెరుస్తావు, ఏ లోకంలో మళ్ళీ నువ్వు ఇలా పరిసరాలను చూస్తావు, ఎక్కడో దగ్గర బతికుండాలనేది కదా కాన్సెప్ట్, అవునా కదమ్మా? వెనకోలు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఎక్కడో దగ్గర నేను నవ్వుతూ ఉన్నారు కొంతమంది, ఎక్కడో దగ్గర ఉండాలి. ఇక్కడ కాకపోయినా, ఈ కొరిమేరలో కాకపోయినా, రాంపులో కాకపోయినా, బుచ్చిలో కాకపోయినా, నెల్లూరులో కాకపోయినా, ఎక్కడో దగ్గర, మునిగితే ఎక్కడో దగ్గర మరి ఎలా తేలాలి అనేటటువంటిది కాన్సెప్ట్. ఈ బైబిల్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఎలా తేలాలి వేరే దగ్గరికి వెళ్ళి, లేదంటే ఇట్లా మునిగిపోయాక అదృశ్యం అయిపోతామా అనేటటువంటి ఈ సందేహాలన్నిటిని కూడా తీర్చడానికి రాయబడినటువంటి ఉత్తమమైనటువంటి, సంపూర్ణముగా వివరించేటటువంటి, అర్థవంతమైనటువంటి రీతిలో ప్రతి మానవుడికి కూడా వివరించేటటువంటి పుస్తకమే బైబిల్. అయితే నేను మరలా ఆ మొదటి కాన్సెప్ట్ దగ్గరికి వస్తున్నాను.
ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎక్కడ ఉన్నారా అంటే శూన్యములో ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడ ఆలోచిస్తున్నారు? శూన్యంలో ఉన్నారు వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే మనలాంటి వ్యక్తులు వెళ్ళి వాళ్ళని చూస్తే వాళ్ళు మనకి కనపడతారా? చెప్పాలి. శూన్యం అనేటటువంటి పదం వాడుతున్నారు అయ్యా అంటే, శూన్యం అనేటటువంటి పదం వాడుతున్నారు అంటే అదృశ్యమైనటువంటి, అంటే మానవుని యొక్క కంటికి కనపడనటువంటి విషయాల గురించి మాట్లాడడానికి, మానవుని యొక్క దృష్టికి, మానవుని యొక్క కంటి దృష్టికి కనపడనటువంటి విషయాల గురించి వాడడానికి ఈ శూన్యం అనేటటువంటి పదాన్ని బైబిల్ గ్రంథాల్లో అక్కడక్కడ వాడడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులు శూన్యంలో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఈ సృష్టి నిర్వహణ గురించి, సృష్టిలో ఎగ్జిస్టెన్స్ గురించి, సృష్టిని కొనసాగించడం గురించి, సృష్టిలో జీవము కొనసాగాలి అనేటటువంటి విషయాల గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు చెప్పండి. ఈ భూమి లేదు, అక్కడ ఏం లేదు, భూమి లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, మనుషులు లేరు, దేవదూతలు లేరు, ఇంకొకటి లేదు, ఏది లేదు, పరలోకం కూడా లేదు. అప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు అశూన్యంలో అలా తిరుగుతూ ఆ ప్రాంతంలో, అశూన్యం అనేటటువంటి ఆ ప్రదేశంలో ఉండి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం ఆలోచన చేస్తున్నారంటే ఒక ప్లానింగ్, దూరంగా ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఇన్స్టెంట్ ఆలోచన కాదు వాళ్ళు చేసేది. అప్పటికప్పుడికే ఏర్పాటు చేసి, అప్పటికప్పుడికే నాశనం చేసి, అప్పటికప్పుడికే ఏర్పాటు చేసి, అప్పటికప్పుడికే ధ్వంసం చేసి తుడి చేసేటటువంటి ఆలోచనలు చేయట్లే. వాళ్ళు చిన్నపిల్లలాగా ఆలోచించట్లేదు. తెలివైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులుగా ఆలోచిస్తున్నారు. దూరంగా ఉంది భవిష్యత్తులో వాళ్ళ ఆలోచన. ఎలా ఉంది? దూర ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. దూర ఆలోచన, ఇది చేస్తే ఏమవుతుంది, తర్వాత ఏం చేయాలి, ఇంకొక విషయం నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది, తర్వాత ఏం చేయాలి, ఆ నిర్ణయము తీసుకున్న తర్వాత ఇది జరిగే అవకాశం ఉంది కదా, తర్వాత ఏం చేయాలి, ఇలా ఆలోచన మీద ఆలోచన, ఆలోచన మీద ఆలోచన, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ అక్కడ ఆ జలముల పైన అల్లాడుచున్నట్టుగా అన్నట్టుగా ఆ పదం రాసి పెట్టబడి ఉంది. జలముల పైన అల్లాడడం అంటే ఏంటి? ఆ వైపు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని, ఆ వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి సాల్యుబిలిటీ ఏదైతే ఉందో అక్కడ, దాని గురించి వాళ్ళు దీని నుంచి ఏం చేయగలం మనము, దీని నుంచి ఏం తీసుకురాగలము అని ఆలోచన చేస్తున్నారు. కొంతమంది అంటూ ఉంటారు దేవునికి ఆలోచన ఉండదు, దేవుడు ఏదనుకుంటే అది జరిగిపోతుంది, దేవుడు ఏది చెప్తే అది జరిగిపోతుంది. నో, నెవర్. అలా జరగదు. దేవుడు ఒక ప్రణాళిక ఉంటది, ఆయనకి ఒక ఏర్పాటు ఉంటది, ఒక పక్క ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉంటది దేవుడికి. ఎలా అంటే అలాగా అస్తవ్యస్తంగా ఆయన ఏర్పాటు చేయడు. ఎప్పటికప్పటికి నిర్ణయాలను మార్చేసి గందరగోళ పరిస్థితిని ఏర్పాటు చేయడు. ఒక్కొక్కసారి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆయన మార్చడానికి ఒప్పుకోడు. అలా ఉంటది ఆయన పరిస్థితి. సో కాబట్టి మనము ఆ బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ, చాలా నెమ్మదిగా చదువుతున్నప్పుడు ఆయన యొక్క హృదయం మనకు అర్థమవుతూ ఉంటది. ఎలా ఉన్నాడు ఈ మనిషి, ఎలా ఆలోచనలు చేస్తున్నాడు ఈ మనిషి, ఇక్కడ ఈయన యొక్క ఆ తలంపులు ఎలా ఉన్నాయి, ఆ పాపం చేసినప్పుడు ఏ విధంగా కోపపడుతున్నాడు, సంతోషంగా ఏ సమయంలో ఉంటున్నాడు, బాధగా ఏ సమయంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా మనకి మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, సంతోషం, బాధ, నెమ్మది, ఓర్పు, నిదానము, ఇలా పశ్చాత్తాపము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకు వచ్చినటువంటి ఆలోచనలు కాదు ఇవి. ఇవన్నీ కూడా దేవుని యొక్క హృదయంలో ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆపాదించబడినటువంటి గుణ లక్షణములు. ఏంటి ఇవన్నీ కూడా? మనకి ఏర్పాటు చేయబడినటువంటి కాదు, మనలో పుట్టినటువంటి కాదు. ఇవన్నీ యొక్క దేవుని యొక్క గుణ లక్షణములు. వీటిని వివరించాలని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నా గుణ లక్షణాలను, వీటిని మీరు అందరికీ వివరించని చెప్తున్నాడు. మరి నేను వెనక్కి వెళ్తున్నాను. కాబట్టి ఆయన ఈ శూన్యంలో కొన్ని వస్తువులనైతేనేమి, కొన్ని సృష్టిల్ని ఆయన ఏర్పాటు, అంటే ఎగ్జిస్టెన్స్ లోనికి తీసుకొచ్చాడు. అంటే మనం చూడగలిగేటటువంటి స్టేట్ లోకి, పరిస్థితిలోనికి తీసుకొచ్చాడు. వాటిలో మొదటగా తీసుకొచ్చినటువంటివి ఆకాశము మరియు భూమి, ఇవి తీసుకొచ్చాడు ఫస్ట్. దీనికి ఇంకొక రుచిని నేను చూపిస్తాను. ఇది 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు
నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. చూడండి, దేవుడు స్త్రీని పురుషుని ఒకేసారి సృష్టించాడా? ఒకేసారి సృష్టించాడా? లేదు కదా. ఇక్కడ చూడండి ఏం రాసి పెట్టున్నారు. ఏం రాశారు ఇక్కడ? దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అని రాశాడు కదా. స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు వారిని. అంటే ఏంటి ఇది? ఇది సైడ్ హెడ్డింగ్. ఇది అర్థమైందా? మోషే రాసినటువంటి సైడ్ హెడ్డింగ్ ఇది. సో ఇక్కడ కింద నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసామంటే చదవడం, దాని కింద నుంచి పురుషుని ఏ విధంగా సృష్టించాడని రాస్తారు, తర్వాత మళ్ళీ స్త్రీ ఏ విధంగా వచ్చిందని రాస్తారు. అలాగే పైన కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించడం సైడ్ హెడ్డింగ్. ఆ కింద ఫస్ట్ దేవుడు భూమిని ఏ విధంగా సృష్టించాడని రాశాడు, తర్వాత ఆకాశము దానికి ఏ విధంగా ఏర్పాటు అయింది అనేటటువంటి విషయాలు రాశాడు. కాబట్టి ఇదంతా కూడా మనము చదువుతున్నప్పుడు ఏవి సైడ్ హెడ్డింగ్లు, ఏవి లోపల మ్యాటర్ అనేది గమనించుకుంటూ చదివితే మనకి అర్థమవుతుంది. మరి ఇలా దేవుడు ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే జీవాన్ని ఈ సృష్టిలో పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన ఎలాంటి దేవుడైనా? జీవము కలిగినటువంటి దేవుడైనా. ఏం దేవుడైనా? జీవము కలిగినటువంటి దేవుడు. జీవము అనేటటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఏంటి జీవం అంటే? జీవం అంటే ఏం చెప్పండి? జీవము అంటే ఏంటి? ప్రాణమైన జీవం అంటే ఇంకా వేరే ఏమైనా అర్థాలు వస్తాయా? ప్రాణానికి జీవానికి తేడా. చెట్టు ఉంది. ఇప్పుడు చెట్టుకి ప్రాణం ఉందా? జీవం ఉందా? ఆత్మ ఉందా చెట్టుకి? ప్రాణానికి, ఆత్మకి, జీవానికి మూడిటికి మధ్య తేడా ఏంటి? దేవదూతలు ఉన్నారు. దేవదూతలు ఏ స్వరూపంలో ఉన్నారు? దేవదూతలు ఏ స్వరూపంలో ఉన్నారు? శరీరం ఉందా వాళ్ళకి? లేదు. ఏముంది వాళ్ళకి? ఆత్మ స్వరూపులు. వాళ్ళు ఆత్మ స్వరూపం ఉంది. వాళ్ళకి ప్రాణం ఉందా? ప్రాణం ఉందా వాళ్ళకి? ప్రాణం ఉందా లేదా? లేదు, ప్రాణం లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు జీవిస్తున్నారు. ప్రాణం ఉందా వాళ్ళకి? ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి? ప్రాణము మనిషికి, రక్తము మనిషికి అది లేదు వాళ్ళకి. ఏం లేదు? రక్తం లేదు కాబట్టి వాళ్ళకి ఏం లేదు? ప్రాణం లేదు. కానీ జీవిస్తున్నారు. ఎలా జీవిస్తున్నారు వాళ్ళు అంటే ఆత్మస్వరూపులు. రక్తానికి, ప్రాణానికి, ఆత్మకి మూడింటికి డిఫరెన్స్ ఈరోజు కొంచెం డెప్త్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నిద్రపోకూడదు కాబట్టి. ఎవరు ఏడేం రాశారు బైబిల్లో? రక్తము మనిషికి ప్రాణము అన్నాడు. సో దేవదూతలకి రక్తం ఉండదు కాబట్టి వాళ్ళకి ప్రాణం ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆత్మస్వరూపంలో ఉంటారు. ప్రాణమును విడిచిన తర్వాత ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళును. ఈ శరీరము మన్ను నుంచి వచ్చింది కాబట్టి మన్ను అయిపోవును. చూడండి, మీకు చాలా డిఫరెన్సెస్ నేను చెప్తూ ఉన్నా, వివరిస్తూ ఉన్నాను. వాటికి ఒక ఆలోచన శక్తి అనేది ఉండదు. వాటికి ఒక ప్రాణం మాత్రమే భూమి మీద జీవించడానికి ఏదైతే అవసరమై ఉంటుందో, జీవక్రియలు కొనసాగించడానికి. సైన్స్ చెప్పేటటువంటి డెఫినేషన్ వేరు, బైబిల్ చెప్పేటటువంటి డెఫినేషన్ వేరు. దీనికి దానికి కొంచెం తేడా ఉంటది. ప్రాణం ఉంది చెట్టుకి, జీవం ఉంది చెట్టుకి అంటే సైన్స్ లోకి వెళ్ళామంటే మనము ఆ జీవక్రియ జరిగితే, శ్వాసక్రియ జరిగితే ప్రాణం ఉంది అని చెప్పేసి డెఫినేషన్స్ అని చెప్పేసి రాసి పెట్టబడి ఉంటాయి. ఆత్మ అనే కాన్సెప్ట్ అసలు సైన్స్ లోనే ఉండదు. అర్థమైందా మీకు? సో కాబట్టి సైన్స్ కి బైబిల్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటది. కాబట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళి చూసినట్లయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మాత్రమే జీవించడం కాదు, కానీ ఆయన ద్వారా ఒక ప్రపంచం కూడా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా నివసించాలి ఈ సృష్టిలో. వాళ్ళు ఎప్పుడు కూడా నాశనం అవ్వకూడదు. వాళ్ళు కూడా ఆయనతో పాటు సంతోషంగా ఆయన ముందు ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, ఆయనతో పాటు తిరుగుతూ ఉండాలి, ఆయనతో సంభాషిస్తూ ఉండాలి. వాళ్ళ సంతోషాలు, వాళ్ళ బాధలు, వాళ్ళకి వచ్చేటటువంటి దుఃఖాలు, వాళ్ళు చేసేటటువంటి ప్రతి కార్యములో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఈ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ లో ఏదైతే ఈ ప్రపంచం యూనివర్స్ ఉందో దానిలోనికి వాళ్ళని తీసుకురావాలి అని ఆయన కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు ఆయన?
ఏం కోరుకున్నాడు? ఎలా ఉన్నాడు ఆయన? మొదటగా సింగిల్ గా మూడు వ్యక్తుల రూపంలో ఉన్నాడు ఆయన. అయితే ఈ 3 వ్యక్తుల రూపంలో ఆయనకి సరిపోలా. నాతో మాట్లాడడానికి ఇంకా మనుషులు కావాలి, దేవదూతలు కావాలి, నాతో తిరగడానికి ఇంకా కొంతమంది వ్యక్తులు కావాలి. ఈ ప్రపంచాన్ని ఇంకొంచెం మాడిఫై చేసి నాతో పాటు ఒక ప్రపంచం ఉంటే బాగుంటుంది. వాళ్ళతో పాటు నేను నడుస్తూ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళు చేసేటటువంటి పనులు, వాళ్ళ కార్యాలు అన్ని కూడా నేను మానిటర్ చేయాలి. కొంచెం నేను ఈ ఖాళీగా ఉన్నటువంటి ఈ జీవితాన్ని వాళ్ళకి అర్పించాలి అనేటటువంటి ఒక ఆలోచన చేశాడు ఆయన. ఏం ఆలోచన చేశాడు ఆయన? ఈ ప్రపంచాన్ని సృష్టిని ఏర్పాటు చేయాలి. నేను ఒక్కడనే ఉంటే సరిపోదు, నాలో నుంచి ఇంకా అనేక మంది రావాలి. నేను ఒక్కడిగా ఉండడం కాదు, కానీ నా ద్వారా అనేక మందిగా నేను నివసించాలి. చూడండి కాన్సెప్ట్ ఎలా ఉందో. ఇప్పుడు మనం అందరం ఇలా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటయ్యా అంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో ఆయన ఊదినటువంటి నాసికా రంధ్రాల్లో ఊదినటువంటి ఏంటది? ఆక్సిజన్ కారణం. అంతేనా? ఏం ఊదాడు ఆయన నాసికా రంధ్రాల్లో? జీవవాయువు. ఆక్సిజన్ కాదు, అది జీవవాయువు. అది బాడీలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనిషి ప్రాణముతో పైకి లేచి నిలబడుతున్నాడు, నడుస్తున్నాడు ఈ వాతావరణంలో. కాబట్టి మనలో అది తీసేసామంటే మనం లేము. ఇంకా ఏదైతే ఆయన మనలోనికి ఊదాడో అది ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవునిలో నుంచి వచ్చింది. అంటే మనం అందరం కూడా ఎక్కడి నుంచి సృష్టిలోకి వచ్చామంటే దేవునిలో నుంచి వచ్చాం. మనం అందరం కూడా ఇండైరెక్ట్ గా కావచ్చు, డైరెక్ట్ గా కావచ్చు. ఎలా వచ్చాం మనము? దేవునిలో నుంచి. దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తుల్ని మనం దేవుని ద్వారా అనాటమికల్ గాను, ఫిజియోలాజికల్ గాను దేవుని యొక్క నుంచి మనము బయటికి రాబడినటువంటి వ్యక్తులమే. మనలో ఒక వాయువు ఉంది, జీవవాయువు. అది ఏంటంటే దేవుని శరీరంలో నుంచి, దేవుని యొక్క నోట్లో నుంచి మన శరీరంలోనికి ప్రవేశించబడినటువంటి జీవవాయువు. ఇది మనలో నివసిస్తుంది. కాబట్టి మనం బ్రతికున్నాం. కాబట్టి మనం అందరం కూడా లాస్ట్ కి అట్లా వెనక్కి ఎక్కడి నుంచి వచ్చామంట వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతామంటే లాస్ట్ కి మనము ఒకే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే మా నాన్న నుంచి, ఓడు ఎక్కడి నుంచి వచ్చాడంటే వాళ్ళ నాన్న నుంచి, ఓడు ఎక్కడి నుంచి వచ్చాడంటే వాళ్ళ తాత నుంచి, ఆడి నుంచి అట్లా వెనక్కి వెళ్ళిపోయామంటే ఆదాము దగ్గరికి వెళ్ళిపోయి ఆదాము నుంచి దేవునిలోనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నామయ్యా అంటే ఆదాములో ఉన్నాము. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే దేవుని ద్వారా వచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ సృష్టిలో జీవించి ఉన్నాము అంటే దానికి కారణము ఆయన యొక్క త్యాగము. ఏంటది? గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏ త్యాగం అదే? ఆయన త్యాగం చేశాడంట. ఏ త్యాగం చేశాడంటే సృష్టి ఏర్పాటు అవ్వాలి అని ఒక త్యాగాన్ని చేశాడు ఆయన సృష్టి మొదట్లో. ఆ త్యాగం ఏంటంటే ఆయనలో నుంచి అనేక మంది రావాలి. ఎవరన్నా ఒప్పుకుంటారా ఇట్లా చేయడానికి? ఎవరన్నా ఒప్పుకుంటారా చేయడానికి? ఇప్పుడు నా దగ్గర ఒక ₹1 కోటి ఉన్నాయి అనుకోండి. ఆ ₹1 కోటి ఇదిగో ఒక 50 మంది వచ్చారు, ఒక్కొక్కరికి ఒక 20 లక్షలు, 30 లక్షలు, ఒక 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చేసి అన్నాను అనుకోండి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? మనము మన దగ్గర ఉన్నటువంటి అకౌంట్ బ్యాలెన్స్ తగ్గిపోతుందని. కానీ ఒక దగ్గర దేవుడు అంటున్నాడు, నాలో నుంచి ఒక పవర్ ఒక వ్యక్తిలోకి వెళ్ళింది. నా చెంగును ఎవరో ముట్టారు, ఆ వ్యక్తి ఎవరో చెప్తారా అని అడుగుతున్నాడు. ఎక్కడ? రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ వచ్చి దేవుణ్ణి టచ్ చేసినప్పుడు ఏం వెళ్ళిందంట ఆయనలో నుంచి? ఏం వెళ్ళింది? ఈ పవర్ అనేది ఏదైతే ఉందో దేవునిలో, ఇది ఒక వ్యక్తిలో నుంచి ఇంకొక వ్యక్తిలోనికి కన్వే అవుతుంది. దేవుడు ప్రార్థిస్తూ ఒక మాట అంటాడు ఒక దగ్గర. ఏమనంటే మనము పడేటటువంటి శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, మనం పడేటటువంటి బాధల ద్వారా అనేక మందికి ఏం కలుగుతుందంట? సైలెంట్ అయిపోయారు. ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుందా? రక్షణ కలుగుతుందా? స్వస్థత కలుగుతుందా? స్వస్థతల మీదే ఉన్నారా మొదటి నుంచి? ఉదయం నుంచి స్టార్ట్ చేశారు, అందరూ స్వస్థతల మీదే ఉన్నారు. ఏం జరుగుతుంది? దేవుడు కొట్టబడడం ద్వారా అనేక మందికి ఏం జరిగింది? రక్షణ జరుగుతా ఉంది, రక్షణ కలిగింది. మనం అనేక మంది సువార్థికులు వాళ్ళ ప్రాణాలను అర్పించడం ద్వారా ఏం జరుగుతుంది?
చెప్పండి గట్టిగా. రక్షణ జరుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఇండైరెక్ట్ గా మనం చూస్తే వాళ్ళు ఏం ఖర్చు పెట్టారు మన కోసం? ఏం ఖర్చు పెట్టారు? పొలం ఖర్చు పెట్టారు మన కోసం. తిరిగారు మొత్తం ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఇట్లా ఒక దేశం కాదు అనేక దేశాలు తిరిగారు. ఆ తిరిగే క్రమంలో ఒక్కొక్క పూట ఫుడ్ లేదు, ఒక్కొక్క పూట నీరు కూడా దొరకల, ఒక్కొక్క దగ్గర కొట్టబడ్డారు, ఒక్కొక్క దగ్గర హింసించబడ్డారు, ఒక్కొక్క దగ్గర అవమానపరచబడ్డారు. ఇలా వాళ్ళ జీవితం అంతా ఎలా అయిపోయిందంటే, ఎలా అయిపోయింది? శ్రమల పాలైపోయింది, కష్టాల పాలైపోయింది. ఆ ప్రయాణంలో వాళ్ళు ఏం ఖర్చు పెట్టారంటే వాళ్ళ బలం ఖర్చు పెట్టారు, వాళ్ళ శక్తిని ఖర్చు పెట్టారు, వాళ్ళ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా ఖర్చు పెట్టడం వల్ల ఏం జరిగిందయ్యా అంటే ఫైనల్ గా ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. రక్షించబడ్డాడు అంటే ఏంటంటే ఈ ఉనికిలో నిలబడగలిగేటట్టు అయ్యాడు. ఏమయ్యాడు? అగ్నిగుండంలోకి పోతే మళ్ళీ కనిపిస్తారా మనిషి? రెండవ మరణంలోకి వెళ్ళినటువంటి మనిషి మళ్ళా మనం చూడొచ్చా? చూడలేం. మనం రెండవ మరణంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి, అగ్నిగుండంలో పారివేయబడినటువంటి వ్యక్తిని మళ్ళీ మనం ఉనికిలో తీసుకొచ్చి చూడాలంటే ఇంపాసిబుల్. వాళ్ళని ఆ అగ్నిగుండంలోనికి వెళ్లకుండా మనం బయట నిలబెట్టాలి అంటే మన బలం వాడాల్సి వస్తుంది, మన శక్తి వాడాల్సి వస్తుంది, మన ధనం వాడాల్సి వస్తుంది. మనకు ఉన్నటువంటిది ఏదైతే ఉందో అన్ని కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దేనికోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే ఒక వ్యక్తిని ఉనికిలో ఉంచడానికి. ఫైనల్ గా ఎక్కడ ఉంచడానికి? ఈ ప్రపంచంలో కావచ్చు, పరదేశంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు, లేదా ఇంకొక ప్రదేశంలో కావచ్చు. ఆ మనిషిని ఉనికిలో ఉంచడానికి ఎవడో ఒకడు ఏం చేయాల్సి వస్తుంది? వాడి జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది, బలాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది, శక్తిని త్యాగం చేయాల్సి వస్తుంది, అవసరమైతే రక్తాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. రక్తం ఏమన్నారు మీరు ఇందాక? ఏం త్యాగం చేయాల్సి వస్తుంది? ప్రాణాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. అంటే ఇది ఒక రూల్ అయిపోయింది యూనివర్స్ లో. ఏమైపోయింది? ఒక వ్యక్తి యూనివర్స్ లో నిలబడి ఉండాలి, ఈ లోకంలో నిలబడి ఉండాలి, పై లోకంలో నిలబడి ఉండాలి, జీవించి ఉండాలి, జీవంతో ఉండాలి అంటే ఎవరో ఒకరు ఏం చేయాల్సి వస్తుంది? ఎవరో ఒకరు. అర్థమైందా మీకు? విలువైనటువంటిది ఏది ఈ లోకంలో అంటే త్యాగం చేయాలంటే దేంతో చేయాలి? డబ్బుతో చేస్తే ఇంకొకటి బంగారం తీసుకొచ్చి దానికంటే విలువైంది ఇది నేను ఇచ్చా, నీకంటే నేను గొప్ప అంటున్నాడు. ఇంకొకటి వెండి తీసుకొచ్చి, ఇంకొకటి ప్లాటినం తీసుకొచ్చి దీన్ని నేను త్యాగం చేశాను, నీకంటే గొప్ప అంటున్నాడు. ఇలా ఎన్ని త్యాగాలు చూసినా కానీ అన్ని ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. కానీ 1 లీటర్ బ్లడ్ ఇరా అంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాడు. అవునా కదా? ఏం ఆశించకుండా 1 లీటర్ బ్లడ్ ఇచ్చిపోతావా అంటే టక్కన ఆలోచిస్తున్నాడు ఈ రక్తాన్ని ఎట్లా ఇవ్వాలి అని. అయితే దేవుడు అన్నాడు, ఈ ప్రపంచంలో డబ్బు కన్నా, ధనం కన్నా, ఇళ్ల కన్నా, స్థలాల కన్నా, పొలాల కన్నా, ఆస్తుల కన్నా విలువైనటువంటిది ఒకటి ఉంది. అది బ్లడ్. ఏంటది? రక్తము. దీన్ని కొలవలేమంట. బాంబే బ్లడ్ గ్రూప్ అని ఒకటి ఉంటది. ఎన్నుంటారు నాకు తెలిసి మీరు. ఈ బాంబే బ్లడ్ గ్రూప్ దాదాపు ఒక 10 లక్షలు 20 లక్షల మందికి ఈ బాంబే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసి యాక్సిడెంట్ లేకపోతే ఏదైనా పెద్ద సర్జరీ చేసి బ్లడ్ ఎక్కించాలంటే అలాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో వెతుక్కుంటా వెళ్ళాలి దేశాలు పట్టుకొని. సో ఇలా వెతుక్కుంటూ వెళ్తే ఎక్కడో ఒకటి తగులుతాడు. వాడి బ్లడ్ తీసుకొచ్చి ఇస్తేనే వీడు బ్రతుకుతాడు. ఇలా ఏ బ్లడ్ ఇవ్వాలి అంటే ఒక ఉపయోగకరమైనటువంటి బ్లడ్. ఏ బ్లడ్ అయితే, ఏ రక్తం అయితే పరిశుద్ధముగా ఉంటుందో, ఏ రక్తం అయితే పాపముతో నిండకుండా ఆ పాపముల నుంచి విముక్తి కలిగి ఉంటుందో ఆ రక్తము మాత్రమే మనుషుల్ని జీవముతో నిలబెట్టగలడానికి ఉపయోగపడుతుంది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఏమర్థమైంది? బైబిల్ గ్రంథము ఏం తెలియజేస్తుందంటే మనిషిని ఉనికిలో ఉంచడానికి రక్తం అవసరము. ఏమవసరం? రక్తం అవసరం అంట. మనిషిని ఉనికిలో ఉంచడానికి. ఈ కష్టాలని, బాధలని దేనికంటే మన మొక్కలు చూడటానికి. అంతే కదా? ఎక్కడ చూడటానికి? పరదేశంలోనో, పరలోకంలోనో, లేకపోతే ఇంకో ప్రదేశంలోనో వీడున్నాడు అని చూడటానికి. ఈ బాధలన్నీ, ఈ కష్టాలన్నీ. ఏ కష్టాలన్నీ?
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకంలో నుంచి భూమికి దిగి వచ్చి ఆ సిలువ యాగముతో ఆయన ప్రాణాలని రక్తాన్ని అర్పించి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే రేపు ఎప్పుడో మనం అక్కడ నిలబడి ఉంటే మన ముఖం ఆయన పరదేశంలోనో పరలోకంలోనో చూసి అబ్బా ఈ రక్తము నేను అర్పించినటువంటి రక్తము ఈ వ్యక్తిని ఉనికిలో ఉంచడానికి ఉపయోగపడింది. అర్థమైందా? మళ్ళీ ఇంకొక వచనం చూపిస్తాం మీకు. సామెత గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతాం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. దీనికి ఏం చెప్తారు సమాధానం మీద? ఏం కలుగజేశాడంట ఆయన? భక్తిహీనులను. ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరందరూ అంటే? ఎక్కడి నుంచి వస్తున్నాం మనము? ఎక్కడి నుంచి వస్తున్నాం మనము? దేవుని చేతి ద్వారా తయారు చేయబడి భూమి మీదకి వస్తున్నాం, అంతే కదా? అమ్మ కడుపులో నుంచి రావట్లా మనం. అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వస్తున్నాము? దేవుని చేతి ద్వారా ట్రైన్ రన్ చేస్తాడు ఆయన. ఎక్కడ? పరలోకంలో ట్రైన్ రన్ చేస్తాడు మనల్ని. ఏం చేస్తాడు? ట్రైన్ రన్ అంటే తెలుసా? ట్రైన్ రన్ అంటే చిన్న బొమ్మలాగా తయారు చేసి చెకింగ్ చేస్తాడు. ఈ బొమ్మ పనికొచ్చే బొమ్మ, పనికిరాని బొమ్మ. ఈ బొమ్మ ఫ్యూచర్ లో పనికి వస్తుందా, పనికిరాదా? ఈ బొమ్మ వేస్ట్ బొమ్మేనా? ఈ బొమ్మను మళ్ళీ మట్టిలో కలిపేయాల్సిన బొమ్మేనా, లేకపోతే ఇదేమన్నా ఉపయోగపడే బొమ్మ? కొన్ని బొమ్మల్ని ఇట్లా ఈ వాక్యం ప్రకారంగా పనికిరానటువంటి బొమ్మలు కూడా భూమి మీదకి పరిగెస్తాయంట. ఎక్కడి నుంచి? పరలోకంలో నుంచి. ఇవి ఎందుకు వచ్చాయి అంటే నాశనము కలిగేటటువంటి ఒక దినం ఒకటి ఉంటది. లాస్ట్ లో అంత్య దినాల్లో వాక్యాల్లో కనుక మనం చదివినట్లయితే ఒక దినాన ఇంకా అది ఆఖరి దినం అనమాట ఈ ప్రపంచానికి గాని రాబోయేటటువంటి ప్రపంచానికి గాని. ఆ దినాన వీళ్ళందరూ కూడా అగ్నిగుండములోనికి పారవేయబడేటటువంటి వ్యక్తులు అంటే వీళ్ళు ఎందుకు వచ్చారయ్యా పరలోకంలో నుంచి అంటే ఈ నాశన దినం కోసం వీళ్ళందరూ కూడా పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారంట. ఈయన తయారు చేసిన ఆయన ఎవరయ్యా అంటే దేవుడే. కాకపోతే విషయం ఏంటంటే మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనం దేవుడు చెప్పేటటువంటి మాటలు మనకి హృదయంలోనికి వెళ్తాయి. కానీ వీళ్ళకి ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా, ఏ విధంగా చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఎంతసేపు చెప్పినా కూడా లోపలికి ఎక్కదు. అరే ఏంటో నువ్వు ఎలా ఉన్నావు, ఎన్నిసార్లు చెప్పినా ఏమేంట్రా అంటే వాడు ఒక కాన్సెప్ట్ చెప్తాడు మనకి మైండ్ బద్దలైపోయేటటువంటి కాన్సెప్ట్ చెప్తాడు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు లేదు, పరలోకం లేదు, పరదేశం లేదు, ఇప్పుడే అప్పుడుదప్పుడే అంటాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అని కొద్దిసేపు మనం అలా నిలబడి వాడి గురించి కానీ ఆలోచిస్తే వీడు పరలోకంలో నుంచి తప్పించుకోవచ్చినటువంటి భక్తిహీనుడు. వీడు ఫ్యూచర్ ఏందయ్యా అంటే ఇక్కడ 4వ వచనం చదువుతాను మళ్ళీ. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలిగజేసెను, నాశన జనము కొరకు భక్తిహీనులను కలిగజేశాను. నాశన జనం ఎందుకు ఉందాయా అంటే ఇలాంటి భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో, పనికిరానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని మాట విననటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని చేతిలో చెడుగా తయారు చేయబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ నాశనకరమైనటువంటి దినం కోసం వెయిట్ చేస్తూ ఆ దినాన అగ్నిగుండంలో పడవేయబడతారు అని ఇండైరెక్ట్ గా చెప్పకనే ఆయన చెప్తూ ఉన్నాడు. మనం ఎందుకయ్యా మీరు అందరిని పుట్టించడం, ఎందుకయ్యా అందరినీ అగ్నిగుండంలోకి తోసివేయడం, మమ్మల్ని ఎందుకు పుట్టించావు అసలు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. చూసారా మీరు? 1వ తరగతి 2వ తరగతి పిల్లగాయలు నన్ను ఎందుకు పంపిస్తున్నావు పనులు లేకుండా బడికి, నన్ను ఎందుకు పంపిస్తున్నావు పెన్ ఇవ్వకుండా బడికి అని బెదిరిస్తూ ఉంటారు అమ్మా నాయల్ని. చూసారా? నన్ను ఎందుకు, నాకు బొట్టలు తీసిలేదు, ఏం తీసిలేదు, నన్ను ఎందుకు పుట్టించావు, నువ్వు నన్ను ఎందుకు కనిపించావు అసలు అని ప్రశ్నిస్తూ ఉంటారు చిన్న పిల్లగాయలు. వాళ్ళు చూసినప్పుడు చాలా కామెడీగా ఉంటది. చూసారా మీరు ఇట్లాంటి వాళ్ళని? చూసారా? ఆదివారం రోజు చికెన్ తాగకపోతే అడిగే వాళ్ళని చూసారా? ఎందుకు నన్ను తిరగబడే వాళ్ళు చూసారా? ఆ టైప్ లో కొంతమంది కొన్నిసార్లు మనం దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకు పుట్టించావు వీళ్ళని అసలు, నువ్వు వీళ్ళు ఇట్టున్నారేంటి, అందరిని చంపేస్తున్నారు, అందరిని మటలు చేస్తున్నారు, ఇలా పరిపాలన ఇట్టుందేంది, అట్టుందేంది, ఇట్టుందేంది, ఇది ఇట్టుందేంది, మజ్జిగలో ఏముంటాయి కదా సామెతలు చెప్తున్నా, దాంట్లో ఇది ఎందుకు ఉప్పు తక్కువ వేసావు, దాంట్లో ఎందుకు ఉప్పు ఎక్కువ వేసావు,
దాంట్లో పుల్లంగా ఉంది ఏంది, ఇదేంది తీయంగా ఉంది ఏంది, ఎక్కువ తీపి వేసేది, తక్కువ చక్కెర వేసేది, ఇట్లా ఈ టైప్ లో మనం మాట్లాడుతాం ఇట్లా. అలాగే దేవుడిని కూడా అడిగేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఇట్టెందుకు పుట్టించావు, అట్టెందుకు పుట్టి లేదు, అట్టెందుకు పుట్టించావు. ఆయన అంటున్నాడు, నిన్ను పుట్టించిందే దేనికోసం, మరలా నిన్ను మట్టిని చేసి మరలా ఆ అగ్నిగుండం ఏదైతే ఉందో దానిలో నిన్ను వదలడానికే పుట్టించాను రా అంటున్నాడు అనమాట ఆయన. అదే ఇక్కడ రాసి పెట్టబడింది సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనంలో. నువ్వు అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం చెప్తున్నాడు. అట్ట ఎందుకున్నాడంటే వాడు డిసైడ్ అయిపోయాడు ఆల్రెడీ, వాడికి ఆల్రెడీ అట ఏర్పాటు చేయబడింది అగ్నిగుండము. దానికోసమే వాడు ఇక్కడికి వచ్చి నువ్వు మారడానికి వాడికి ఎందుకు వచ్చాడు వాడంటే వాడు నీ కోసమే వచ్చాడు. ఎందుకంటే వాడిని చూసి, వాడి భవిష్యత్తును చూసి, సొదొమ గొమొర్రా పట్టణాలను చూసారా మీరు? సొదొమ గొమొర్రా అనేటటువంటి పట్టణాలు ఏం చేశాడు దేవుడు? అగ్నితో దహించాడు. అగ్నితో దహించిన వెంటనే ఏం జరిగిందంటే అటు ఇటుగా ఉన్నాయి కొన్ని పట్టణాలు. ఆ పట్టణాల చుట్టూ కొన్ని పట్టణాలు రేపో మాపో ఆ భయంకరమైనటువంటి వ్యభిచారంలోనికి మారిపోయేటటువంటి పట్టణాలుగా ఉన్నాయి ఆ చుట్టుపక్కల. అయినా చూసి షాక్ అయినా, అమ్మో మనం అలా వెళ్ళకూడదు, వెళ్తే ఏమవుతుంది, ఈ విధంగా మనం కూడా అగ్నిగుండంలో దహించబడేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇది తప్ప అని తెలుసుకున్నాయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని పట్టణాలు. కాబట్టి దేవుడు ఒక ఉదాహరణగా 2 పట్టణాలు